మీరు ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు అన్నారు, షూటింగ్ అదే రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళు అన్నారు, చూసేవాళ్ళ ఆర్టిస్టులు ఎవరెవరు ఉండేవాళ్ళు, ఎవరెవరు పరిచయం? అప్పట్లో ఈశ్వర లక్ష్మి, రీటా గారు, రమణమూర్తి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు. అవునా? అందరినీ చూసేవాడిని నేను. అవునా? ఓకే ఓకే. ఎలా ఉండేది మీరు చూసినప్పుడు? మీకు ఎట్లా ఉండేవాళ్ళు సెట్లో వాళ్ళంతా? ఆ ఆనందం వేరండి, రాదు. ఇప్పుడు హైదరాబాద్ అంతా షిఫ్ట్ అయ్యారు, కానీ ఎన్టీ రామారావు గారిని చూడాలంటే మెడ్రాస్లో ఎన్టీ రామారావు గారి ఇంటి ముందర ఎన్ని బస్సులు ఉంటాయో. మా అమ్మ రాయలసీమ కదా, మా అమ్మగారిని కూడా చూడడానికి ఎన్ని బస్సులు వస్తాయో చెప్పలేం. అక్కడి నుంచి వచ్చేవాళ్ళ? అక్కడి నుంచి ఇటు వచ్చే తిరుపతికి వచ్చేవాళ్ళు, తిరుపతి నుంచి వచ్చిన మెడ్రాస్కి వచ్చేవాళ్ళు అలాగే. ఓకే. కానీ అంత మహానుభావు నాగేశ్వరరావు గారిని చూశాను. తర్వాత కాంతారావు గారు అంటే ఇంక చెప్పలేం. ఎట్లా కాంతారావు గారు? చాలా మంచి, అంటే కాంతారావు గారు ప్రతి సినిమాలో అమ్మబడింది. అవునా? ఓకే ఓకే. కాంతారావు గారు 100 సినిమాకు వాళ్ళ సంతూరుకు వచ్చాం, నేను జానకమ్మ గారు, ఆర్టిస్టులు అందరం వచ్చాం. ఓకే. అట్లా వచ్చి వర్క్ నడిచేది బాగా. ఓకే. చాలా పెద్ద ఇల్లు అండి. ఎవరిది? కాంతారావు గారిది. ఎక్కడ? చెన్నైలో? చెన్నైలో. సొంతమా? ఇంద్రభవన్లో అంటే ఇల్లు. ఎక్కడ ఉండేది మీ ఇళ్ళన్నీ? పక్క పక్కన నైబర్సా మీళ్ళంతా? అంతా టీ నగర్ పాండి బజార్. ఓకే. మీరు ఉండేది కూడా అక్కడేనా? టీ నగర్ పాండి బజార్. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారు, వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ గారు, తర్వాత శివాజ్ గణేష్ గారి ఇల్లు, రాజుబాబు గారి ఇల్లు. రాజుబాబు గారి సొంత ఇల్లా? అస్సలు 2 ఇళ్ళు ఉన్నాయండి. అవునా? ఓకే. చాలా ధనవంతులు వాళ్ళు, రాజుబాబు గారు. వాళ్ళ పిల్లలు కూడా ఇతర దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఫారెన్లో ఉన్నారా? వెళ్ళి సెటిల్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది వాళ్ళది? ఎప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏం లేవండి. ఏం లేవా అస్సలు? అలా చెప్తున్నారు కానీ బయట లేదండి. నేను కళ్ళార చూస్తూ వచ్చాను కదా, బోగ్ రోడ్లో 2.5 గ్రౌండ్ వాళ్ళ ఇల్లు. చాలా పెద్ద ఇల్లు, 2 ఉన్నాయి. గ్రౌండ్ అంటే ఎకరమా? ఎంత? 6 ఎకరం. 6 ఎకరం. ఓకే. మెడ్రాస్లో గ్రౌండ్లు అంటారు, మేము ఉండే ఇల్లు 5 గ్రౌండ్లు. ఓకే. 2.5 ఎకరాల మీద అయితే చాలా. అసలు ఉందా ఇప్పుడు మీ ఇల్లు? ఉంది. ఓకే. ఇప్పుడుండే ఇల్లు బోగ్ రోడ్డు ఇల్లు అమ్మేసాం, మననే అమ్మేశాం. 100 కోట్లు ఒక ఇల్లు. 100 కోట్లు మననే అమ్మేశాం. 2.5 ఎకరాల ఇల్లు అది. ఎందుకు అమ్మేశామంటే కోడళ్ళు కొడుకులు అడుగుతారు, నువ్వు ఒక్కడే కాదుగా పుట్టింది, 6గురం కాబట్టి భాగాలు పంచేయమన్నదా? బెంగళూరులో ఉండే ఇల్లు అలాగే ఉంది. బెంగళూరులో తెలుగు ఆమె ఉండి కన్నడలో కన్నడ అమ్మాయిలాగానే పివి శ్రీనివాసరావు, స్వర్ణలత, పిఠాపురం స్వర్ణలత చాలా సాంగ్స్ పాడారు. కన్నడ ప్రభుత్వం మా అమ్మగారికి ఎకరా ఇల్లు ఇచ్చారు. 1 ఎకరంలో ఇల్లు ఇచ్చేసారు, కట్టించి ఇచ్చారు. సూపర్ కదా, మంచి ఆనర్ కదా, బాగా గుర్తించింది ప్రభుత్వం. చాలా. బెంగళూరులో ఉన్న ఇల్లు అట్లానే ఉందా? అలాగే ఉంది. అది అమ్మడానికి లేదు ఇప్పుడల్లా. పిల్లలు ఉన్నారు కదా మా తర్వాత వాళ్ళగా. ఇప్పుడు చెన్నైలో ఉంది, అమ్మేశారు. అమ్మేశాం. ఓకే, సూపర్ అండి. సావిత్రమ్మ గారు కూడా దగ్గర నుంచి చూసాను. సావిత్రమ్మ గారు అంటే అసలు దాన ధర్మములు చేయడంలో సావిత్రమ్మ గారు ది గ్రేట్ అండి. మీరు దగ్గరుండి చూసేవాళ్ళు ఇవన్నీ? నేను బాగా, ఆమె చనిపోయినప్పుడు కూడా చూసా. అవునా? మా అమ్మగారు నేను ఇద్దరం వెళ్ళాం. నిజంగా సావిత్రి గారేనా అనిపిస్తుంది చనిపోయినప్పుడు. కానీ వైభవం. సావిత్రి గారు బతుకునే దినాల్లో వాణశ్రీ గారి ఇంటికి ఆమె కారు నడుపుకొని వచ్చేది, ఏదో పని మీదగా వచ్చింది ఒకరోజు. మా అమ్మగారు నేను అక్కడే ఉన్నాం వాణశ్రీ గారి ఇంట్లో, చిన్నపిల్లని. ఇంకా అలాంటి వాళ్ళు రారు, మహానుభావులు రారు. అందరిని చూసా. ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు. జయలలిత తల్లికి పాడింది, భార్యాభర్తల అమ్మ. రమణారెడ్డి ఆమె, కనకమ్మ, చిట్టి కనకమ్మ, మాధవి సత్యం గారు, స్వర్ణలత గారు, పిఠాపురం గారితో ఎన్నో, ఘంటసాల గారు, సత్యరావు గారు, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు.